ప్రశాంతమైన ప్లేస్లోకి వచ్చిన ఆధ్యాత్మికంగా కొన్ని ఆలోచనలు అయితే వచ్చినాయి. సో సరదాగా అలా కొన్ని విషయాలు అయితే మాట్లాడుతుంటా. ప్రస్తుత మనిషి యొక్క జీవితంలో మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి, కానీ మనకి ఏదో కావాలి, ఏదో కోల్పోయినాం అనే ఆలోచన వస్తుంది. మనం అనుకున్నవి జరుగుతున్నాయి జీవితంలో, కానీ మనం ఏదో అనుకున్నది జరగట్లేదు అనే ఒక అనుమానం మన మనసులో వస్తుంది. సో నేనేమంటున్నా అంటే, మనకేం కావాలి అని మనం తెలుసుకుంటే ఏం అవసరం లేదో తెలుస్తుంది. మనకి ఏముందో తెలుసుకుంటే ఏమి వద్దో తెలుస్తుంది. మనకి ఎవరు కావాలో తెలిస్తే ఎవరు వద్దో తెలుస్తుంది. సో నేనేమంటున్నా అంటే, మనకి ఏం కావాలో అనే దగ్గర క్లారిటీ లేకపోతే ఇంకా స్టార్ట్ అవుతుంది, మన మైండ్కి రకరకాల థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో నేనేమంటున్నా అంటే, చాలామంది రకరకాల పరిస్థితులు ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నారు. అది ఏదైనా కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. సో నేనేమంటున్నా అంటే, ఫస్ట్ నీ యొక్క మైండ్ని కొంచెం ప్రశాంతంగా పెట్టుకో. అది ఎలా అంటే, ఇప్పుడు నీ దగ్గర ఏముంది అనేది తెలుసుకో. ఫస్ట్ ఏది లేదో తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యం మన జీవితంలో. ఇప్పుడు నా దగ్గర నేను వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, వాడుకోవడానికి వస్తువులు ఉన్నాయి, ఉండడానికి ఇల్లులు ఉన్నాయి. మనకి ఏది వద్దు, ఏది లేదు అంటే పక్క ఉన్న వ్యక్తుల వాళ్ళ యొక్క వాహనాలు కావచ్చు, పక్క వ్యక్తులు వాళ్ళ యొక్క ఆలోచనలు కావచ్చు, పక్క వాళ్ళ యొక్క అభిప్రాయం కావచ్చు, పక్క వాళ్ళ యొక్క పరిస్థితులు కావచ్చు. ఇవి మనకు అవసరం లేదు. మన దగ్గర ఏది ఉంది అది మనకు లేదు. మన దగ్గర ఏది ఉంది, ఇల్లు ఉంది, వస్తువులు ఉన్నాయి, వేసుకోవడానికి దుస్తులు ఉన్నాయి, ఆలోచించాల్సిన ఆలోచనలు ఉన్నాయి. ఏది లేదు మనకి? పక్క వాళ్ళ యొక్క ఆలోచనలు, పక్క వాళ్ళ యొక్క నిర్ణయాలు, పక్క వాళ్ళ యొక్క ఆస్తులు, పక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఇవి మనకు లేవు. సో ఇప్పుడు మనకి ఏం అవసరం? ఉండడానికి ఇల్లు కావాలి, వేసుకోవడానికి దుస్తులు కావాలి, సరిపడంత ఆహారం కావాలి, కావాల్సినంత డబ్బు కావాలి. ఇది మనకు కావాలి. ఇప్పుడు మనకి ఏది అవసరం లేదు? వేరే వాళ్ళ వస్తువులు, వేరే వాళ్ళ యొక్క ఆలోచనలు, వేరే వాళ్ళ యొక్క ఆస్తులు, వేరే వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఇవి మనకు అవసరం లేదు. ఇది మనం తెలుసుకోవాలి, చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఏది మనకు కావాలి, ఏది మనకు అవసరం లేదు, ఏది మనకు ఉంది, ఏది మనకు వద్దు, ఎవరు మన వాళ్ళు, ఎవరు మన వాళ్ళు కాదు, ఇది మనము తెలుసుకోవాలి. ఇక్కడే ప్రశ్న ఉంది, ఇందులోనే సమాధానం ఉంది. కానీ మనం ఈ యొక్క ప్రశ్నని పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవట్లేము. అర్థం చేసుకోకపోవడం వల్ల మనం ఎక్కడో వెతుకుతున్నాం సమాధానం. ఎక్కడెక్కడో వెతకడం వల్ల చాలా పరిస్థితిలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో నేనేమంటున్నా అంటే, మనిషికి చాలా మటుకు సంతోషంగా జీవించే పరిస్థితులు ఉన్నాయి, కాకపోతే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవట్లేడు. అర్థం చేసుకునేంత నీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు చూసే కోణం మారుతుంది. ఎందుకు ప్రతి ఒక్కరి జీవితంలాగా నీది లేదు అని నువ్వు ఊహించుకునే దాంట్లో నీ జీవితం చాలా స్ట్రక్ అయిపోతుంది. ముందు నువ్వు అనుకున్న జీవితం నువ్వు జీవిస్తున్నావా అని తెలుసుకో. నువ్వు అనుకున్న జీవితాన్ని పర్ఫెక్ట్గా నువ్వు డిజైన్ చేసుకోగలుగుతున్నావు అని తెలుసుకో. పోలికలు వద్దు, వేరే వాళ్ళ అభిప్రాయాల మీద నీ యొక్క నిర్ణయాలు వద్దు. నీది అనేది నువ్వు తెలుసుకో, నీది కాదు అనే ఒక క్లారిటీకి వచ్చేయి. ఎందుకంటున్నా అంటే, చాలామంది అంటారు కదా, ఇప్పుడు ఇట్లా రకరకాల పరిస్థితుల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ జీవితంలో ఏమంటారంటే, అసలు నీది అనేది నువ్వు ఏది అని నేను అడిగినప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు ఒక్కసారి అర్థం చేసుకో. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నీది అంటే ఏంది? ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నది నీది. అది వస్తువు కావచ్చు, సమయం కావచ్చు, ఇల్లు కావచ్చు, నువ్వు వాడుతున్న రకరకాల పనులు కావచ్చు, ఇది నీది. అది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. కాబట్టి ఏదైతే నీది కాదు అనేది ఏంటంటే, ఇప్పుడు టెంపరీ. చాలామంది అంటారు, నాకు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, చాలా విల్లాస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఉన్నాయని. సో నేనేమంటున్నా అంటే, అవన్నీ నీవే, నేను ఒప్పుకుంటున్నా.
కానీ ఇప్పుడు నీవాది గుర్తుపెట్టుకో. ఇప్పుడు 10 ఎకరాలు నా దగ్గర ఉన్నాయి, ఎక్కడో నేను మాలుమూల గ్రామంలో నాకు ఆస్తులు ఉన్నాయనుకో. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అదే నీదని తెలుసుకో. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే అనుభూతి చెందుతున్నావో అదే నీది అని తెలుసుకో. అప్పుడే నువ్వు వాస్తవంలోకి వచ్చేస్తావు. నీ యొక్క ప్రశ్నలకి సమాధానం కూడా అద్భుతంగా నీకు తెలుస్తుంది. ఎక్కడో దాచుకున్న ఆస్తి కాదు నీది, ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆస్తి నువ్వు అనుభవిస్తున్నదే నీ ఆస్తి అని తెలుసుకో. ఎంతమంది ఉన్నారని కాదు, ఇప్పుడు ప్రజెంట్ నీతో ఎవరున్నారనేది తెలుసుకో. ఎన్ని వస్తువులు ఉన్నాయో, ఎన్ని వస్తువులు నువ్వు దాచిపెట్టుకున్నావో అని కాదు, ఇప్పుడు ఆ వస్తువు నీకెంత ఉపయోగపడుతుందో తెలుసుకో. సగం సమస్యలు గాల్లో కలిసిపోతాయి. మనిషికి సగం దరిద్రం ఏంటంటే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అభిప్రాయాలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కోణం నుంచి వచ్చే రకరకాల ఆలోచనలు వస్తాయి. సో నేను అదే అంటున్నా, జీవితాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేని జీవితాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేని స్థితిలోనే చాలామంది ఉండడం వల్ల సమస్యలన్నీ రకరకాల సమస్యలు వస్తున్నాయి. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ నువ్వు జీవితాన్ని కరెక్ట్గా అర్థం చేసుకో. ఇప్పుడు అందరు ఏమంటారంటే జీవితాన్ని ఏదైనా సాధించాలి, ఏదైనా గొప్పగా అనుభవించాలంటారు. సాధించడం అంటే ఏంది? ఫస్ట్ నేనేమంటున్నా అంటే లైఫ్లో నువ్వు సాధించడం అంటే దానికి ఒక క్లారిటీ ఉందా? సాధించడం అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా గొప్పగా ఒక పని చేయడమా, లేదంటే గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించడమా, లేకుంటే ఎవ్వరు వాడని వస్తువులు నువ్వు వాడడమా? అంటే ఏది నువ్వు సాధించడం? దానికి ఒక డెఫినేషన్ అంటే ఏంది అసలు? సో నేనేమంటున్నా అంటే సాధించడం అంటే ఏందో తెలుసా? నువ్వు సంతోషంగా ఉన్న ప్రతిదీ నువ్వు సాధించినట్టే. ఇప్పుడు నేను ప్రశాంతమైన ఆహారాన్ని తింటున్నా అనుకో. ఇప్పుడు నాకు నచ్చిన ఆహారం నేను తీసుకొని తింటున్నా, హ్యాపీగా ఏదన్నా తెచ్చుకొని. ఇప్పుడు నేను సంతోషంగా సాధించినట్టే కదా. సాధించడం అంటే కొంతకాలం వరకు ఉండేది కాదు. కొంతకాలం వరకు ఉండేది అసలు గ్యారెంటీయే లేదు. ఇప్పుడు ఒక 10 ఎకరాలు సంపాదించి కూడబెట్టిన ఒక కష్టపడి సంపాదించిన వాళ్ళు చివరికి అనుభవించలేక తన యొక్క వారసులకు ఇచ్చేస్తారు. ఆ వారసులైనా అనుభవిస్తారా? లేదు. నేనేమంటున్నా అంటే నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అదే నువ్వు సాధించడం, ఏదైతే ఆస్వాదిస్తున్నావో అదే నువ్వు సాధించడం. అది నువ్వు తెలుసుకో ఫస్ట్. అది నువ్వు ఒకసారి జ్ఞానోదయంగా జీవితం పట్ల అర్థం ఏంటనేది తెలుసుకో. సో నేను అనేది అదే, ప్రతి ఒక్కరి జీవితానికి డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకో. ఇంకా చాలామంది ఏమంటారంటే వాళ్ళ జీవితంలో ఏ కష్టాలు లేవు, నా జీవితంలోనే రకరకాల కష్టాలు ఉన్నాయి, నాలాగా వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు నా యొక్క పరిస్థితులు వాళ్ళకు అర్థమవుతాయి అంటుంటారు. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే భూమి మీదకి వచ్చే ప్రతి జీవికి రకరకాల కష్టాలతోటే ఉంటాడు. కష్టాలు లేని మనిషే లేడు. నేనేమంటున్నా అంటే కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు, కొంతమందికి డిఫరెంట్ పరిస్థితులు ఉండొచ్చు, ఇంకొంతమందికి వేరే రకమైన పరిస్థితులు ఉండొచ్చు. బట్ కష్ట సుఖాలు అనేటివి ఖచ్చితంగా మానవ జన్మలో పక్కా ఉంటాయని తెలుసుకో. మళ్ళీ ఇంకోటి ఏమని ఉంటుందంటే భగవద్గీతలో మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అని ఉంటుంది. ఈ భౌతిక జీవితంలో నీ యొక్క కష్టమైన శాశ్వతం కాదు, సుఖమైన శాశ్వతం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకో. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు నీకు ఒక సంతోషం వచ్చిందనుకో, ఎన్ని రోజులు నువ్వు సంతోషం ఉంటావు? గ్యారెంటీ ఇవ్వగలుగుతావా? ఆ సంతోషం యొక్క పరిస్థితిని ఆస్వాదించు. ఇవాళ నేను సంతోషంగా ఉన్నా, దేనివల్ల అనేది తెలుసుకో, అంతే. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకో. ఇష్టమైన ఆహారం ఇప్పుడు నువ్వు అనుభవించి ఆస్వాదించి తినగలుగుతావు, కానీ అదే ఆస్వాదించింది మళ్ళీ నెక్స్ట్ డే నీకు వస్తుందనే గ్యారెంటీ లేదు. అది తిన్న ప్రతిసారి వస్తుందా నీకు ఆలోచన? సో నేను అనేది అదే, ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, బాధల్లో ఉన్నావు. సో ఇదే బాధ రేపు ఉంటుందా? ఒక్కటి జీవితంలో బాగా గుర్తుపెట్టుకో, కష్ట సుఖాలు అనేటివి ప్రతి మనిషికి, ప్రతి జీవికి వస్తుంటాయి పోతుంటాయి, ఏది కూడా ఆగిపోయితే ఉండవు. మన శరీరమే కొంతకాలం తర్వాత
ఈ భూమికి వదిలేసి వెళ్ళిపోతామనే నమ్మకం మనలో ఉన్నప్పుడు మన కష్టాలు పర్మనెంట్గా ఉంటాయా? మన సుఖాలు పర్మనెంట్గా ఉంటాయా? మన నష్టాలు పర్మనెంట్గా ఉంటాయా? మన సక్సెస్ పర్మనెంట్గా ఉంటాయా? సో మన శరీరమే పర్మనెంట్ కాదని ప్రతి ఒక్కళ్ళకి తెలిసినప్పుడు ఆ శరీరంకి వచ్చే కొన్ని విచిత్రమైన పరిణామాలు శాశ్వతమని ఎట్లా అనుకుంటాం చెప్పు? అందుకే అంటున్నా, జీవితం మూలం తెలుసుకోవాలి. ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయి, ప్రశాంతంగా యాక్సెప్ట్ చేయి. నువ్వు ఫెయిల్ అయినావా, హ్యాపీ యాక్సెప్ట్ చేయి. నేను దేనికి ఫెయిల్ అయినా సరే, ఓకే, ఇంకోసారి వేరేలాగా ప్రయత్నిద్దాం. దారులు చాలా ఉన్నాయి జీవితంలో. సక్సెస్ అయినావా, హ్యాపీగా ఫీల్గా, కానీ ఓన్ చేసుకోకు. ఇంకా నేను లైఫ్లో అయిపోయింది, నేను ఇంకా ఫెయిలే గాను, ఇంకా జీవితంలో నేను హ్యాపీగా ఉండగలుగుతా అనే గ్యారంటీ మాత్రం ఇవ్వలేము. ఏది శాశ్వతం కాదు, ఏది కూడా పర్మనెంట్గా నీ యొక్క జీవితంలో ఉండిపోవడానికే వస్తున్నాను అని ఎప్పుడు అనుకోకు. ఆకాశం భూమి చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ మధ్యలో వచ్చే వాతావరణాలే మారుతూ ఉంటాయని తెలుసుకో. నీ జీవితంలో కూడా అంతే. ప్రతి ఒక్కరి జీవితం ఒకటేలాగానే ఉంటుంది. కష్ట సుఖాలు మారుతాయి. కష్ట సుఖాలు అనే ఒక పరిస్థితులు ఒక్కొక్కరికి ఒకలా ఉండొచ్చు, కానీ శాశ్వతం కాదని తెలుసుకో. దుఃఖాలయం అశాశ్వతం. సో ప్రపంచంలో దుఃఖమే అశాశ్వతం అంటున్నారు. సో నేను అనేది అదే, సంతోషం వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోకు, బాధ వచ్చినప్పుడు మరీ డౌన్కి వెళ్ళిపోకు. టేక్ ఇట్ ఈజీ. ఏదైనా నేను అనేది అదే. ఇప్పుడు మనం ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టేసుకున్నా, ఎన్ని అనుభవించాలని మనం అన్నీ నింపుకొని కట్టలు పెట్టుకున్నా, ఒకానొక సందర్భంలో నువ్వు తినాల్సినంతనే తింటావు, వాడాల్సిన వస్తువులే వాడతావు, బతకాల్సిన తీరులోనే బతుకుతావు. రియాలిటీ ఆఫ్ లైఫ్ ఒక రోజు వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. ఈరోజు నువ్వు ఏదో చూసి లైఫ్ అనుకుంటున్నావు, ఇదే జీవితం అని ఒక మాయ ప్రపంచంలో నువ్వు పడిపోయినావు. భౌతిక ప్రపంచం అంతా మాయా అని తెలుసుకో. ప్రకృతిలోనే అంతా ఉందని తెలుసుకో. అన్వేషించు, వెతుకు. జీవితాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర లేవే ఇంత ఇలా ఆలోచించే వాళ్ళు లేరు. వాళ్ళని చూస్తే ఒకటి, వీళ్ళని చూస్తే ఒకటి, వాళ్ళ నుంచి అభిప్రాయం ఇలా రావాలి, లేదంటే వాళ్ళకి ఇంతుంది, నాకు ఇంతుంది, నా దగ్గర లేదే అని. ఏం లేదు, నీ దగ్గర ఏది ఉందో దాంతో తృప్తిగా ఉండు. ఇంకా కష్టాలే లేవు, నీకు బాధలే రావు. మన యొక్క దీన స్థితిలో మనం బతికేది ఏంటంటే, మన దగ్గర ఏది ఉందో అది వదిలేసి లేని దాని కోసం పరిగెడతాం. అప్పుడే నీ యొక్క జీవితంలో దరిద్రం అనేది తయారవుతుంది, అంటుకుంటుంది. ఏది ఉందో అది దాంతో ఆస్వాదించు, అనుభవించు, హ్యాపీగా ఉంటావు నువ్వు. లేని దానికోసం ఆశపడకు. మనది కాని వాటి గురించి ఆలోచించకు. మన వాళ్ళు కాని వాళ్ళ గురించి ఆలోచించకు. మనదేంది అనేది తెలుసుకుంటే మనది ఏంది కాదో తెలుస్తుంది. మనకేం కావాలో తెలుసుకుంటే ఏమొద్దో తెలుస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. మనకు కావాల్సింది ఏంది? వస్తువు. మన దగ్గర ఉన్న వస్తువులు, మన దగ్గర ఉన్న ఇల్లు, మన దగ్గర ఉన్న అద్భుతమైన ఆహారం. ఏది వద్దు అంటే ఎదుటి వాళ్ళ ఆలోచనలు, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు, ఎదుటి వాళ్ళ వస్తువులు, ఎదుటి వాళ్ళ ఆస్తులు. ఇది మనకు అవసరం లేదు, అది మనది కాదు అనే విషయాన్ని గమనించు. సో ప్రశాంతంగా బతకడానికి చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఏకాంతంగా నీకు నువ్వు ఆలోచించుకోవాల్సిన చాలా అవసరం ఉంది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో మనం ఎంత కూడా మన ఆలోచనలు దృఢంగా స్ట్రాంగ్గా ఉంచినా కూడా ఎక్కడొక చోట ఈ యొక్క మాయా ప్రపంచంలో డైవర్ట్ అయ్యే పరిస్థితులు చాలా ఉంటాయి. సో నీ మనసుని ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మికమైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక మనుషులతోటి నువ్వు సమయాన్ని గడపాలి. అయితేనే నీ యొక్క మైండ్ చాలా అద్భుతంగా తయారవుతాయి. ఎందుకంటే మనసు, మైండ్ నీ యొక్క పరిధిలో లేకపోతే నీ జీవితం కూడా నీ పరిధిలో ఉండదని తెలుసుకో.